20,000 లీటర్స్ ఇది. పాండ్ వచ్చేసరికి ఒక 35,000 లీటర్స్ వచ్చి ఇది. అంటే ఇందులోనే 2.5 crores ప్రాజెక్ట్ కూడా ఉందండి. అంటే ఉపయోగపడుతుందండి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉపయోగపడుతుంది. 31 న్యూస్ అట్లాంటి మెయిన్ ఒక 10 రైతులను బాగా బెనిఫిషరీస్ ఉన్నారు, వాళ్ళకి అదే రిజిస్ట్రేషన్. ఇది MFTB సబ్సిడీ ఉందండి, ఈ అంటే వస్తుంది. అదర్వైజ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ అమోనియా, యూరియా వాడకుండా ఈ వాటర్ ఉపయోగపడుతుంది. జనరల్గా మనం ఏం చేస్తాము, ఆవు పేడ, గేదె పేడ, గొర్రెలు, మేకలు అదంతా తీసుకొచ్చి వేస్తాం. ఆ పొలంలో వేసేటప్పుడు కర్మండి. మేము నిజాం సాగర్ పార్క్ అక్వా నుంచి వచ్చాము. మా టీము మా పార్క్ అక్వా నుంచి SHG మహిళలకు CAS పద్ధతిలో చేపల పెంపకానికి మేము ట్రైనింగ్ ఇస్తున్నామండి. CAS సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్. ఈ సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టంలో ట్యాంక్ ప్లస్ పాండ్ 4 నెలలు ట్యాంకులో పెరిగిన తర్వాత పాండ్కి షిఫ్ట్ చేయడం జరుగుతుందండి. అప్పుడు ట్యాంకు ఎంటీ అయిపోతుంది. ఆ ఎంటీ ట్యాంకులో మళ్ళీ ఫింగర్ లింక్స్ సైజులో ఉన్న ఫిష్ని వేయడం జరుగుతుంది. ప్రభుత్వం వారు మనకి PMEGP ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా ఈ పథకానికి రైతుకి కావలసిన రుణం PMEGP ద్వారా మనం బ్యాంకు వారి నుండి పొందవచ్చండి. దీనికి 35% సబ్సిడీ వస్తుందండి. మా ప్రాజెక్టు కాస్ట్ వచ్చి 3,50,000. దానిలో 1,25,000 వరకు అప్ టు 1.25 lakhs సబ్సిడీ వస్తుందండి. మిగిలిన 2,25,000 బ్యాంకు వారికి పే చేయడానికి 5 సంవత్సరాల కాలం ఉంటుంది. ప్రతి నెల పే చేసుకోవచ్చండి. అలా ఎవ్రీ మంత్ పే చేయలేము అనుకున్న వాళ్ళకి క్రాప్ వచ్చినప్పుడు టర్మ్ లోన్ అని పెట్టుకుని క్రాప్ వచ్చినప్పుడు పే చేసుకోవచ్చు. క్రాప్ వచ్చినప్పుడు వల్ల ఒక 50,000 బ్యాంక్ వాళ్ళకి పే చేస్తామంటే ఎప్పుడు మీ పేమెంట్ ఉంది, మీ పేమెంట్ ఉందని వాళ్ళు రిమైండర్స్ ఇవ్వకుండా ఉంటారు. అక్వా యొక్క మెయిన్ ఎయిమ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్. అంటే మహిళలను ఆర్థిక స్వావలంబన కోసం మా మెయిన్ మోటో అండి. అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్, ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో, మేము PG చేసాము, డబుల్ PG చేసాము, ఖాళీగా ఉంటున్నాము అని ఎవరైతే సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈ ఫిష్ ఫార్మింగ్ ద్వారా ఎవ్రీ ఇయర్ 3 crops ఈల్డింగ్ తీసుకుని హ్యాపీగా ఓన్లీ బేసిక్ ప్రాజెక్ట్ నుంచే 3 lakhs ఇన్కమ్ వస్తుందండి. అలాగే దీనిలో మనం క్వాంటిటీ పెంచుకున్న కొద్దీ మన పెట్టుబడి పెరుగుతుందండి, మనకు వచ్చే రిటర్న్స్ పెరుగుతాయి. థ్యాంక్ యూ.